వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. సో 2024 బెస్ట్ సెల్లింగ్ మోడల్ టాటా పంచ్ అయితే ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. టాటా పంచ్లో మనకి ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ కానీ రేంజ్ కానీ అవన్నీ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందైతే మనకి ఈ కలర్ వచ్చేసి ఎంపవర్డ్ గ్రే కలర్ అండ్ దీంట్లో వేరియంట్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్. సో దీంట్లో మనకి 20 వేరియంట్స్ ఉన్నాయి అండ్ టోటల్ 5 కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ భాగంలో చూసుకుంటే మనకి కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు, అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఏసీ ఛార్జర్ డీసీ ఛార్జర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి కింద చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇచ్చారు. అలాగే మనకి స్మార్ట్ బంపర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ముందు చూడొచ్చు మనకి దీంట్లో అడాస్ లెవెల్ 2 అయితే లేదు. సో మనకి ఆటో సెన్సింగ్ వైపర్స్ అయితే ముందు ఇచ్చారు. సో ఒకసారి బ్యాటరీ చూద్దాం. బ్యాటరీ మనకి ఆల్మోస్ట్ ఇది టాప్ ఎండ్ మోడలు ఎల్ఆర్ లాంగ్ రేంజ్ మోడల్ ఇది. సో మనకి దీంట్లో వచ్చేసి ఇది 35 కిలోవాట్ బ్యాటరీ. 35 కిలోవాట్ బ్యాటరీలో మనకి ఆల్మోస్ట్ సో మనకి లాంగ్ రేంజ్లో సో దీనికి రేంజ్ వచ్చేసి 421 అయితే కంపెనీ క్లెయిమ్ చేసింది. దీంట్లో మనకి 300 టు యాక్చువల్గా చూస్తే 300 టు 330 కిలోమీటర్స్ అయితే మనకి రియల్ టైంలో అయితే వస్తుంది. సో సైడ్ వ్యూలో చూస్తే మనకి 195/60 R16 అలవిల్స్ అయితే ఇచ్చారు. మనకి ఇది బేసిక్లో 15 ఇంచ్ అలవిల్స్ వస్తాయి, టాప్ ఎండ్లు కాబట్టి మనకి 16 ఇంచ్ అలవిల్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఈవీ బ్రాడ్జింగ్ కూడా ఇచ్చారు కింద చూస్తే. సో ఈవీ .EV అనేది మనకి ORVMs ఇచ్చారు. దాని కింద మనకి 360 డిగ్రీస్ కెమెరా ఇచ్చారు. అలాగే మనకి డోర్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సేమ్ రిక్వెస్టర్ సెన్సార్ అయితే ప్యాసింజర్ సైడ్ లేదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే రిక్వెస్టర్ సెన్సార్ ఉంది. సో మనకి డోర్ హ్యాండిల్ కూడా ఇదే బాడీ కలర్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్స్ ప్యాసింజర్ డోర్ హ్యాండిల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నార్మల్గా మనకి ఇక్కడ ఇస్తారు కానీ దీనికి స్పెషల్గా ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ 90 డిగ్రీస్లో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ వ్యూ చూస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. అలాగే మనకి డీఫాగర్ లైన్స్ కానీ రేర్ వైపర్ కానీ సో మనకి 360 డిగ్రీస్ కెమెరా లోగో కింద 360 డిగ్రీస్ కెమెరా ఇచ్చారు. ద punch.ev అనేది ఒక బ్రాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో అలాగే మనకి కింద రిఫ్లెక్టర్స్ ఇచ్చారు, 2 సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన చూస్తే మనకి డీఫాగర్ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, అలాగే షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అలాగే మనకి రూఫ్ రైల్స్ కూడా బ్యాక్ సైడ్ వ్యూలో ఇచ్చారు. సో మనం బ్యాక్ వ్యూలో ఆల్మోస్ట్ మనం ఒకసారి బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేద్దాం. బూట్ స్పేస్లో ఎంత స్పేస్ ఉందని చూద్దాం. సో దీంట్లో ఆల్మోస్ట్ 320 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఈవెన్ ఉక్ కూడా ఇవ్వడం జరిగింది, 1 kg అని ఇక్కడ ఈవెన్ రైట్ అప్ ఉంది. సో అలాగే మనకి ఇక్కడ ఈవినింగ్ టైంలో అంటే లైక్ కనబడడానికి ఈవెన్ లైట్ కూడా ఇచ్చారు. సో ఇది 320 లీటర్ బూట్ స్పేసు. మనం సీట్స్ 100% ఫోల్డ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 500+ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి డ్రైవర్ సైడ్ కూడా చూద్దాము. అలాగే మనకి టాటా పంచ్ ఈవీ స్మార్ట్ కీ చూద్దాం ఒకసారి. ఇది లాక్ అన్లాక్ ఆల్మోస్ట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సంబంధించిన బటన్ కానీ బూట్ స్పేస్ అన్లాక్ చేసుకోవడానికి బటన్ 4 బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం చూస్తే రిక్వెస్టర్ సెన్సార్ అయితే నేను చెప్పినట్టుగా డ్రైవర్ సైడ్ రిక్వెస్టర్ సెన్సార్ ఇచ్చారు. సో ఒకసారి ఓపెన్ చేసి మనం అంటే డ్రైవర్ సైడ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇన్సైడ్ కూడా ఇది ఇంతవరకు రకం మనం ఎక్స్టీరియర్ చూసాం, ఇంటీరియర్ ఏమేమి ఉన్నాయైతే ఒకసారి చూద్దాము. సో మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి 4 పవర్ విండోస్ ఇచ్చారు. అలాగే ORVMs కంట్రోల్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ అనేది నార్మల్గా ఇక్కడ లివర్ తోటే డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇచ్చారు. సో బ్యాక్ రైట్ సైడ్ మనకి ఇక్కడ ఒకటి అండ్ కింద ఒకటి బిగ్ స్పీకర్ అయితే ఇచ్చారు. సో ఒకసారి లోపలికి వెళ్తే మనం సీట్లో మనకి ఏమేమి ఉన్నాయని చూస్తే సో దీంట్లో ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్. సో ఇక్కడ బటన్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్ ఈవెన్ కో డ్రైవర్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ బటన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనకి స్టీరింగ్ పార్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ అండ్ మనకి ఫోన్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి బటన్స్ కానీ అండ్ వాయిస్ కంట్రోల్ బటన్ కానీ బ్లూటూత్ ఇచ్చారు. అదే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎలిమినేటర్ లోగో కూడా ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అండ్ ఈవెన్ డిజిటల్ క్లస్టర్ సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డిజిటల్ క్లస్టర్ చూసుకోవచ్చు. డిజిటల్ క్లస్టర్స్లో మనకి ఏమి ఇచ్చారంటే ట్రిప్ సంబంధించిన అవి ఇచ్చారు, డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటనేది ఇచ్చారు. అండ్ అలాగే TMPS టైర్ ప్రెజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఆటో హిల్ సంబంధించిన ఈవెన్ అవి కూడా చూపెడుతున్నాయి. సో ఇక్కడ పెడల్ షిఫ్టర్ చూడొచ్చు. మనకి రీజనరేటర్ బ్యాటరీ రీజనరేట్ అవుతుంటుంది. ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో మనకి లెవెల్ 3లో బ్రేక్ వేసినప్పుడు మనకి బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. సో దీంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం దీన్ని లెవెల్ 3లో ఉంది కదా, సో మనం దీన్ని లెవెల్ 2 తీసుకురావచ్చు. సో మైనస్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పెడల్ షిఫ్టర్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో మన లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో మనకి ఈవెన్ హై బీమ్ లో బీమ్ కూడా ఇక్కడే ఇచ్చారు. సో మనకి ఇక్కడ డిజిటల్ క్లస్టర్ చూసుకోవచ్చు. డిజిటల్ క్లస్టర్స్లో మనకి ఏమి ఇచ్చారంటే ట్రిప్ సంబంధించిన
అవి ఇచ్చారు, డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటనేది ఇచ్చారు. అండ్ అలాగే TMPS టైర్ ప్రెజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఆటో హీల్డ్ సంబంధించిన ఈవెన్ అవి కూడా చూపెడుతున్నాయి. సో మనకి నార్మల్ దాంట్లో అయితే మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి మనకు 10.25 ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చింది. సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, అలాగే AirCard.TV కానీ, అండ్ మనకి ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఒకసారి చూస్తే సో ఇది చూసుకోవచ్చు, మనకి ఆటో కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అమెజాన్ అలెక్సా, AQI, AirCard.TV అండ్ క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి .TV అని, అండ్ మీడియా కానీ మూడ్ లైట్ కూడా మనకి చేంజ్ చేసుకోవచ్చు. అది నైట్ టైంలో మనకు కనిపిస్తుంది మూడ్ లైట్ కూడా. సో మనకి ఇక్కడ వచ్చేసి హార్మన్ కార్డర్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో టోటల్ సో AC వెంట్స్ అయితే మనకి 4 AC వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి కింద AC సంబంధించిన కంట్రోల్స్, సో ఈ మనకి కంట్రోల్ వచ్చేసి ఇక్కడ ఆల్ కంట్రోల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇది మనం ఇది నొక్కితే ఆటోమేటిక్గా మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫాగ్ లైన్ సంబంధించిన కానీ, హిల్ డీసెంట్ కంట్రోల్ కానీ, అలాగే హజార్డ్ లైట్ కానీ, అండ్ బూట్ స్పీడ్ సంబంధించిన బటన్ కానీ, అండ్ లాక్ అన్లాక్ కానీ, అండ్ 360 degrees కెమెరా కూడా మనకి ఇందులో చూడవచ్చు. మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో 360 degrees కెమెరా చూడవచ్చు. గేర్ బాక్స్ సంబంధించింది పార్కింగ్, రివర్సు, న్యూట్రల్ అండ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, అలాగే ఆటో హోల్డ్ బటన్ కూడా ఇచ్చారు, 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే మనకి సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది. సో మనకి సైడ్లో వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లాక్ అన్లాక్ చేసుకోవడానికి అయితే మనకి కీ కూడా ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్లో మనకి ఈవెన్ లెగ్ రూమ్ చూస్తే మనకి ముందు చూడొచ్చు, లెగ్ రూమ్ కూడా స్పేస్ ఉంది. అలాగే మనకి ఈవెన్ టై సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది టై సపోర్ట్ అయితే మనకి ఇందులో. అండ్ మనకి హెడ్ రూమ్ కూడా ఓకే, అంటే నాది హైట్ వచ్చేసి 5.7, సో హెడ్ రూమ్ కూడా నాకైతే ఎనాఫ్ ఉంది. సో మనకి ఇందులో ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు, కప్ హోల్డర్స్ ఏమి ఇవ్వలేదు, ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ 2 ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ వచ్చేసి ఈవెన్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈవెన్ ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు, ఏదైనా తగిలేసుకోవడానికి హుక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లైట్స్ అయితే దీనికి లేవు బ్యాక్ సైడ్లో. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఈవెన్ ఒక ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చే ఏసీ సాకెట్ కానీ, ఛార్జింగ్ సాకెట్ కానీ, లేకపోతే మనకి AC వెంట్స్ అయితే బ్యాక్ సైడ్లో అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి ఇస్తే బాగుండు అనిపించింది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూద్దాం. టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకి తెలుస్తుంది. సో మనం ఇది ఆఫ్ రోడింగ్ ఉంది. సో సిటీ రోడ్లో మనకి ఎక్కువగా ఇస్తుంది, అంటే ఈవెన్ మనం హైవేలో వెళ్ళినప్పుడు కొంచెం రేంజ్ అయితే తక్కువ ఇస్తుంది. ఎందుకంటే మనము స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి ఆటోమేటిక్గా రేంజ్ అయితే తక్కువ ఇస్తుంది. సో సిటీలో పెడల్ షిఫ్టర్ యూజ్ చేసినప్పుడు మనకి రీజనరేట్ అవుతూ ఉంటుంది, బ్యాటరీ రీజనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కెపాసిటీ అంటే రేంజ్ అయితే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకి మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ రెండు ఉన్నాయి. సో బ్యాటరీ మనకి ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ లాంగ్ రేంజ్ వచ్చేసి 5 hours పడుతుంది. అంటే 3.2 kW అండ్ 7.2 kW అండ్ 50 kW DC ఛార్జర్, 3 ఛార్జర్స్ అయితే ఉన్నాయి. సో 3.2 kW ఛార్జర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 9.5 hours నుంచి 13.5 hours అయితే పడుతుంది. అలాగే 7.2 kW వచ్చేసి 3.5 నుంచి ఆల్మోస్ట్ 5 hours టైం అయితే మనకి ఇందులో పడుతుంది. సో DC ఛార్జర్ మనకి ఛార్జ్ తోటి చేస్తే ఆల్మోస్ట్ ఒక 60 minutesలో 1 hourలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో దీని పవర్ కూడా ఎక్కువ, లాంగ్ రేంజ్ది ఆల్మోస్ట్ 120 PS పవర్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ 190 Nm టార్క్ కూడా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు వీల్, అంటే నేను ఆల్రెడీ విజువల్లో కూడా చూపెట్టాను. ఒక్కసారి మనం బ్రేక్ అంటే లైక్ ఎక్సలేటర్ ఇస్తే ఎంత వీల్ స్పిన్ అవుతుందో మీరు చూస్తారు, విజువల్లో కూడా ఇచ్చాను మీకు. సో ఆ విజువల్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసింది అయితే సెలెక్ట్ కార్స్ చందానగర్. సో సెలెక్ట్ కార్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీలర్షిప్ ఇన్ ఏపీ తెలంగాణ అని చెప్పొచ్చు. సో మనకి పాన్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కంపెనీ సెలెక్ట్ కార్స్. సో ఇది మనకి ఆల్మోస్ట్ 6 showrooms అయితే ఉన్నాయి. సో దీని డిస్క్రిప్షన్లో మీకు నెంబర్, మెయిల్ ID అండ్ షోరూమ్ లొకేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.